మీకే వందనాలు తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇదిగో దేవుని అతి శుభవేళ. మన కొరకు ఆయన ప్రాణత్యాగమై తన రక్తాన్ని ఆ సిలువలో కార్చి మన పాపములను, మనం చేసిన అతిక్రమాల్ని, ఎవరు తొడవలేనటువంటి ఈ పాపాన్ని ఆయన రక్తముచే కడిగి మనల్ని రక్షించి మన విమోచనకు, మన పరలోక రాజ్య నివాసులుగా మారడానికి దేవుడు మన కోసం అనుగ్రహించిన ఒక గొప్ప కృప. ఆ ధన్యతను దేవుడు అనుగ్రహించినందుకే దేవునికి ఎల్లేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామా? ఇదిగో ఈ ఉదయకాల సమయాన మన ఆరాధన ప్రారంభించుకుందాం. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని విప్పి ఎందు నిమిత్తమే మరి ఇక్కడికి కూడి ఉన్నాము, ఎందు నిమిత్తమే ఆ పరిశుద్ధ తండ్రి మన కోసమై ప్రాణత్యాగం అయ్యారు, ఇవన్నీ మనం స్మరించుకుంటూ దేవుని నామాన్ని తలంచుకుంటూ ప్రార్థనలో ఈ ఆరాధన ప్రారంభిద్దాం. అందరి తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. దేవుని కృపను బట్టి స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి ప్రార్థించవలసిందిగా మనవి. సహోదరి రామ్ తులసి గారిని ప్రార్థన చేయమనిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 ఇదిగో నా దేవా, నేను నా పొడలో చిన్న ప్రార్థన చేస్తున్న దేవా, నా ప్రభ నేను పాదశాలకు చేరుకున్న తల్లి ఆశ్రయాలకు మొదలుపెడుతున్న దేవా, నా ప్రభ విషయం మందిరాన్ని బట్టి తండ్రి నా ప్రభ నేను వేసిన రాని మొదలు ఇంకా రాని తోడుకున్నాను తండ్రి. నా ప్రభు వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డలని భద్రపరిచిన మీరు సజీవన రెక్కలను భద్రపరిచిన తోడుకోరమని అడుగుతున్నా దేవా, నా ప్రభ తండ్రి ప్రభానికి స్తుతులు స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థనలోకి వెళ్తాం. ఆయన నామాన్ని గణపరుస్తూ ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. కార్యం జరిగించాలి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాదం తండ్రి నా ప్రభావం వేసిన మమ్మల్ని కలుచుకున్నట్టు తండ్రి శుభాకాంక్షల పాటలు అనేది సజీవన రక్షణను భద్రపరిచి ఐకమత్యంతో తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డను కూడా మమ్మల్ని అందరినీ తండ్రి కలిగినందుకు మీకు వేలాదిస్తూ తెలుస్తూ. ఇదిగో నా దేవా నా ప్రభ నేను వేసిన మీ తప్ప మాకు ఎవరున్నారు దేవా నా ప్రభ వేసయ్యా. ఇదిగో నా తండ్రి నేను మా కుటుంబాలు వదులుకో నేను దేశం నా దేవించి వదులుతున్నా ఉంటే తండ్రి మీ శక్తి దేవా నేను సహాయం జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన జ్ఞానాలు విధానాలు పెడతాను. ఈ కుటుంబాన్ని నేను ఎంతగానో తను నువ్వు ఆదరించే దేవుడుగా వాళ్ళని ఇంకా నమ్మకంగా జీవించడం మాకు సహాయం దయచేది తండ్రి. నా ప్రభా ఏసయ్యా నువ్వే మాకు ఆధారణ తండ్రి, నేను నువ్వే మాకు గురి తండ్రి. నా ప్రభా నేను ఏసయ్యా నువ్వే మాకు తోడైండు నడిపించండి దేవానికి వందనాలు. నా దేవైన ప్రభు ఏసయ్యానికి వందనాలు స్తోత్రాలు. నేను ఫస్ట్ సారి నేను నిలబడి నేను వాక్యించండి ఈ ప్రార్థన చేసుకునేటప్పుడు తండ్రి నేను మీరైనా నేను మాట్లాడండి దేవానికి ఏసయ్యానికి వందనాలు స్తోత్రాలు. గణపరిచే వాళ్ళని మమ్మల్ని దీవించండి, ఆస్కరించండి. చిన్న పాదాలు తెంతకు చేర్చుకుంటుంది వేసిన అమ్మడి విడగొట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పురుషులు ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఎట్టివారు మా ప్రభువా మేమందరము తండ్రి ఇదిగో దేశం కానీ ఒక దేశంలో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి. నిన్ను స్తుతిస్తున్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి. నీవు ఇచ్చిన ఉచితమైన కృప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఏదో ప్రభువా నీ పరిశుద్ధాత్మ తండ్రి ఆవరణ చుట్టూ కమ్మరించండి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇదిగో సకాలానికి అందరినీ తోడికి రండి ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి మీరే అధ్యక్షులు ఏంటి ప్రభువా. ఇదిగో తండ్రి ఆ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభావ మీరు ఉన్నాడు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి ఏ బిడ్డ ఏ వర్తమానంతో నిలబడుచున్నాడు ప్రభువా తండ్రి ముట్టండి, బలపరచండి ప్రభువా. నోటికి బోరగా ఉండి తండ్రి మాట్లాడండి ప్రభువా. ధైర్యాన్ని దయచేయండి, మీ కృప చూపించండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి సమస్తం ఎరుగున దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఇదిగో తండ్రి ఈ యొక్క శుక్రవారం దినం ప్రభువా ఇదిగో గుడ్ ఫ్రైడేగా తండ్రి మేమందరము కూడా ప్రభువా ఈ యొక్క దినాన్ని ఆరాధించుకున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి పాపుల చేతికి ప్రభు పాపులు రక్షించడానికి వచ్చిన నీవు పాపుల చేతికి అప్పగించబడిన రోజు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు తండ్రి శిలువ కలవరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా
నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ యొక్క దినాన్ని ప్రభువా, ఇదిగో తండ్రి అనేకమైన శ్రమలు పొంది తండ్రి మా కొరకే ఇదిగో తండ్రి సిలువలో బలియాగమైన ఈ రక్తాన్ని ప్రభువా, ఇదిగో మా కొరకే తండ్రి కాచిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో నింపండి ప్రభువా. పాటల్లో కానీ తండ్రి, వాక్యంలో కానీ ప్రభువా, ఇదిగో చెప్పుచున్న 7 మాటల్లో తండ్రి మీరుండి ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి అనాలోచన కాకుండా ఆలోచన కలిగి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అయ్యో నిన్ను ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డగా దయచేయమని తండ్రి. అయ్యో ఆది నుంచి కాడ వరకు మీరే కృప చూపించమని, కాపుదల దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించమని, వారికి ఉన్న బాధల నుంచి తీసివేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా నాయనా, నీకు వందనాలు తండ్రి. అవునయ్యా. ఇంతవరకు నీ కృప ఎక్కడ చోట్ల ఇది ఎరకల సరస్సులో ప్రభావ ఇదిగో మేము ఇదిగో బ్రతికినా ఉంటే నీ దయవల్లే నీ దయ మాత్రమేనయ్యా. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ సజీవులు ఎక్కడ చోట్ల మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీకు వందనాలు తండ్రి. ప్రభావ ఈ దినము ఎంత విలువైనదో మాకు తెలియజేస్తూ తండ్రి. ప్రభావ నీ వల్లే ప్రభావ మేము ఇలా ఉన్నామంటే ప్రభావ ఇలా రక్షణ పడి ఉన్నామంటే నీ దయ వల్లే అందరూ ప్రార్థనకి దేవుని సన్నిధి మనం ఎదుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మా కోసం ఎంతో వేదన పడ్డాం, మా కోసం ఎంతో త్యాగం చేసాం. మా కోసం రక్తం కాచి నీ ప్రాణాన్ని తెరిపించావయ్యా. ఏమిచ్చి రుణమైతే మేము తెచ్చలేము మా తండ్రి. ప్రభా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీకు వేలాది స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభు ఇక్కడ నిలబడుతున్న ప్రతి బిడ్డతో నీవు ఉండి మాట్లాడండి అయ్యా. వారి ధ్యానాన్ని తెరిపించండి తండ్రి. నిజమైన రక్షణ ఈ రోజు పొందుకునే గొప్ప భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క నోటితో మాట్లాడండి అయ్యా. నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. ప్రభా యోగ్యత లేదన్న ప్రభా ఇక్కడ ప్రార్థించి ఆరాధించినందుకు నీకు వేలాది కోట్లాది చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకుంటామని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. 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 థాంక్స్ అమ్మా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి మనం రక్షింపబడ్డామన్న నమ్మకం ఉంది, మన పాపాలు క్షమింపబడ్డాయి అన్న విశ్వాసం ఉంది? ఎంతమందికి ఉందండి? చేయి చూపించగలరా? నా పాపాన్ని దేవుడు క్షమించాడు అన్న నమ్మకం, విశ్వాసం మీకుందా? ఈరోజు రుజువు చేయడానికి ఆయన చేసిన కార్యం అది. ఎందుకనగా మనం పాపులం, పుట్టుకతోనే మనము పాపులం. ఇప్పుడు కూడా పరిశుద్ధులం కాము. కొన్నిసార్లు కోపడుతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మాటలు మార్చి చెప్తున్నాం. కానీ ఇన్ని చేసినా మన పరమ తండ్రి మనల్ని ఇంకా క్షమిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, ఇదిగో ఇప్పుడిప్పుడు వస్తుందని అంటున్నారు రెండో రాకడ. కానీ ఆయన ఏంటంటే, ఒక చిన్న బిడ్డ, ఒక సాక్ష్యం చూసాము. చిన్న బిడ్డ యేసుప్రభుని దర్శనంలో చూశాడంట. ఎవరు చూశారండి? ఒక చిన్న బిడ్డ, మేబీ వీళ్ళే వయసు ఉంటారు, 9-10 ఏళ్ళు. తను చూసిన యేసుప్రభు ఏం చేస్తున్నారంట తెలుసా అండి? బిగ్గరగా ఏడుస్తున్నారంట. ఈ భూలోకాన్ని చూసి ఏడుస్తున్నారంట. అంటే ఆయన వేదన అది. ఏంటి, నా బిడ్డలు ఇంకా మారాలి, వీళ్ళని వదిలేస్తే ఎలాగా అని వాళ్ళ కోసం వేదన చెందుతున్నారంట, నా బిడ్డలు మారాలని. ఆ మార్పును మనము పొంది ఆయన్ని గణపరచాలని మనం ప్రయాసపడదాం. మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. స్పెషల్ సాంగ్స్ వెళ్దాం. దాన్ని ముగించుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం ముందుకు వెళదాం. అన్న పాడుచుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. ఎందుకనగా సిలువ వేయబడ్డారు, కానీ మన దేవుడు చనిపోలేదు. ఆయన లేచి, సజీవుడే లేచి మన కోసం ఇదిగో మన పక్షాన్ని ఇక్కడ నిలబడి ఉన్నారు. ఆ దేవుని స్మరిస్తూ మనం ఆరాధన చేయాలి.
పాడుచుండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొనండి. ఏ పాప మెరుగని ఓ పావనామోది పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నందినావా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నందినావా ముళ్ళతో కిరీటమల్లె నీ శిరముపై జల్లాటమున మోతిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివి రక్షకా ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నొందినావా కలువరి గిరిదనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువల వేరొకని తోడుగా నిలిచినారా ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నొందినావా చెడుగుయుగులు బెట్టు బలరాని పాటలకు సుడివడి నడచినావా కడపు కల్వరిగిరి కడకేంచి సిల్వను బ్రహ్మునాదించినావా ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నొందినావా ఆకాల కర్మలు
పాట్లు నొందినావా నా పలు విధంబులు చెలరేగి తండ్రికి వెలుగెత్తి మొరవిడితివా సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమాయెనా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాట్లు నొందినావా బల్లె దండగు బండు బల్లె మునని ప్రక్కలు జిల్లి బడబడచినాడా ఉల్లోల పులవలే నల్ల నీరు గంగ జల్లారే నద కోపము ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాపమే గోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాట్లు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత నెటుల వర్ణించు స్వామి ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాట్లు నొందినావా దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అన్యరత్నల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు
వచ్చిన బిడ్డలందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు సమయం వృధా చేయకుండా మనం ముందుకు వెళదాం. అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ఆయన శిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానించడానికి మనం సిద్ధపడి ఉన్నాం. మన సహోదరులు చాలామంది దానికోసమై సిద్ధపడి ఉన్నారు. వారందరినీ దేవుడు తన ఆత్మచేత నింపి బలపరిచి ఇక్కడ ఏదైతే ఆ మాటల ద్వారా మన ఆత్మీయస్థితిని బలపరచాలని ఆయన ఆలోచిస్తున్నారు అది జరుగులాగా మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆ మాటల గురించి మనం వేచి ఉందాం.
హల్లెలూయా. మొదటి మాట బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి గారు, తదుపరి బ్రదర్ ప్రభాకర్ గారు రెండో మాట వరకు సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. ప్రజలాడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి నా పాదాభి వందనాలు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సంఘ కాపరికి నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినము చాలా అమూల్యమైనది. మన యేసయ్య మన కొరకు ఆ శిలువలో ఎన్నో చిత్రహింసలు అనుభవించి మన కొరకై ఆయన రక్తాన్ని సిందించినటువంటి ఈ దినమండి. మనం సంతోషంగా ఉండాలంటే ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞానించుకోవాలి. ఈ 7 మాటలుగా మనం మొదటి మాటగా అది దేవత దేవుడు నాకు అనుగ్రహించారు. ఈ మొదటి మాట నాతో పలికించాలని ఆ దేవత దేవుడికి నా వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి ఈ సంఘ కాపురి గారికి నా వందనాలండి. మొదటి మాటగా మన యేసయ్య మనకి ఆ శిలువలో అందించినటువంటి మాట మనం ధ్యానించుకుందాం. లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి ఎవరైనా. 23 34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి, యేసయ్య మొదటి మాటగా పలికినటువంటి ఈ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. అక్కడ అన్న మాటకే నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు జ్ఞానవంతులు చాలామంది ఉన్నాక పెద్ద పెద్ద ప్రవర్తనలో అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇతనికి ఎంత శిక్ష వేస్తున్నాము, ఇంత రక్తం 6 లీటర్ల రక్తం ధారపోచి ఉన్నారు, అయినా సరే ఎంత బాధలు ఉన్నా సరే వీరిని క్షమించమని చెప్పేసి నేను అన్నాడండి. ఎవరిని శిక్షించలేదు. చిన్న మాట అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భ్రష్టం అయిపోతారు. కానీ ఆయన తగ్గింపుతనం, ఆయన మన కోసం చేసినటువంటి ఆ త్యాగాన్ని ఒక్క మాటలో ఫస్ట్ మాటలోనే ఆయన పలిగిన విధానం నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకన్నారంటే ఆ మాట వీరిని క్షమించుము. వీరిని అంటే అక్కడ ఉన్న ఆ యేసయ్యని ఉమ్ము వేసిన వారిని, మోకం గడ్డం పీకిన వారిని, ఆ కొరడాలతో దెబ్బలు కొట్టిన వారిని, ఆ శిక్షకు ఆ స్థానంలో నుంచి తీసుకొచ్చిన వారిని, ఆ ఇస్కరియోతు యోధాని, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్న ప్రతి ఒక్కరిని అన్నారు ఆయన. అది మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంభాషణలో ఉన్నటువంటి వారిని వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు, వారికి అసలే తెలియకుండానే చేస్తున్నారు. కాబట్టి దేవా క్షమించు అని చెప్పేసి ఆయన క్షమాపణ అంటే ఏంటన్నది మనకి ఈరోజు మనకు నేర్పాడు మన యేసయ్య. మనం ఆ ఒక్క మాటలోనే నిజంగానే మన హృదయాన్ని కలిగించుకోవాలండి. క్షమించే తత్వం ఈ లోకంలో ఇప్పుడు మనకి ఎవరికైనా ఉందా? లేదండి. ఆ యేసయ్య మనకు కలుగజేశారు. మనం ఆ మాటను మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ 7 మాటలు మన జీవితాన్ని చాలాగా దేవుని వైపు మళ్ళేస్తున్నాయండి. గ్రహించుకోవాలి. ఈ ఒక్క మాట క్షమించు అని చెప్పేసి ఆ తండ్రికి ప్రార్థన చేసిన విధానం ఎంత గొప్పదండి, ఎంత విలువైనది. నిజంగా ఆ శిలువలో అన్ని బాధలు భరించుకుంటూ ఆయన ఆ శిలువ మేకులు అసలు మనకి చూడడానికి చుట్టూ వీళ్ళు కొట్టినప్పుడు చిన్న దెబ్బ తగిలి తేలికి మనం విలవల్లో ఆడిపోతాం. అటువంటిది నాగలతో దున్నినట్టు ఆయన భుజం మీద మొత్తం, నడుము మీద మొత్తం దున్నేసి మొత్తం రక్తంతో చేసేసి ఉన్నా సరే ఆయన మన కోసం, మన బిడ్డల కోసం, మనం చేసే పాపాల కోసం ఆయన శిలువలో అంతలాగా చిత్రహింసలకు గురయ్యారు. ఆ గురిలోనే మొదటి మాటగా ఆ పలికినటువంటి మాటను మనం గ్రహించుకుందామండి. గ్రహించుకుని మన జీవితం పట్ల మన బిడ్డల కోసం మనం ఆ క్షమింపే తత్వాన్ని మనం కలుగజేసుకుని మనం కూడా యేసయ్య చెప్పినటువంటి మాటను మనం పాటించుకుందాం. మన శత్రువులు మనం ఎవరైనా సరే మనం మోసం చేసినా, మనల్ని హేళన చేసినా, మనల్ని చిన్నతనంగా చూసినా, మన మీద ఉమ్ము వేసినట్టు మాట్లాడినా, తగ్గింపుతనంగా చూసినా మనం వారిని క్షమించమని మన దేవుని ప్రార్థన చేసుకుందామండి. ఈ దినాన్ని, ఈ క్షణం నుంచి మనం మన హృదయాన్ని మార్చుకుందాం, దేవుని వైపు నడుద్దాం.
యేసయ్య మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. ఈ మాటలో ఉన్న ఈ సారాంశాన్ని యేసయ్య నా చేత పలికించాడు. దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక, ప్రతి ఒక్కరి హృదయాలు దేవుడు ఫలింపజేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. బ్రదర్ ప్రభాకర్ గారు వచ్చి రెండవ మాట మనం వివరిస్తారు. అందరూ కూడా మన హృదయాలను ఆలోచనను మనం విప్పి అనుగ్రహిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట వందనములు. అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనములు. అందరికీ కూడా శుభ శుక్రవారం. మరి క్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు, ఆ 7 మాటల్లో ఈ యొక్క 2వ మాట నాకు ఇవ్వటం జరిగింది. క్రీస్తు వారు రాత్రికాల సమయంలో గెత్సెమనే తోటలో ఆయన పట్టుబడిన తర్వాత ఆ రాత్రంతయు కూడా ఆయన్ని ఆ యొక్క కయ్యప్ప అని అధికారుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి ఆయన తిప్పి కొరడాలతో కాదని పిడుగుద్దులు గుద్ది ఉమ్ము వేసి ఆయన చాలా హింసలు పెట్టిన తర్వాత ఆ యొక్క పొద్దున్న అనగా ఈ ఉదయకాల సమయాన్న క్రీస్తు వారిని మరి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు కూడా కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొట్టించిన తర్వాత ఆయన్ని సిలువ మోసుకుంటూ ఆ కలవరి కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభువారు ఆ యొక్క సిలువలో పలుకుచున్న 7 మాటల్లో ఈ యొక్క 2వ మాట అండి. రక్తం వేరులై పారుతుంది, ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడ్డది, ఆయన ఎంతో మనోవేదన చాలా దుఃఖంలో ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు వారు. ఆయనకి పెట్టిన ఒక కిరీటం ముళ్ళులు మనం చూస్తే ఇక్కడ ముళ్ళులో రకరకాలుగా ఉంటాయండి. ఒక్కో ముళ్ళు గుచ్చుకుంటే ఒక్కో బాధగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు. ఆ యొక్క ముళ్ళులు గుచ్చుకున్నప్పుడు ఆయనకి చాలా బాధ, వేదన. అలాగే ఆ కొరడాలకి ముళ్ళులుగా ఉన్నాయంటండి. ఆయన నడు మీద వేసి ఇలా లాగుతుంటే శరం వచ్చిందంట. అంత వేదనలో ప్రభు అయిన క్రీస్తు వారు మరి పలుకుచున్న 7 మాటల్లో ఈ యొక్క 2వ మాటని మనం జ్ఞానం చేసుకుందాం. లోకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనమండి. ఒకసారి చదవండి. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా అనగా అది ఖచ్చితముగా అని. మరి దొంగ చాలా అదృష్టవంతుడండి. ఎందుకంటే ఒక్క మాటలోనే పరదేశికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు పరదేశికి? ఆయన ఇంతకుముందు ఆయన్ని దూషించాడని. కింద వారందరూ కూడా సద్దుకీయులు, పరిచర్యులు వారందరూ కూడా క్రీస్తు వారిని దూషిస్తున్నారు. దూషించినప్పుడు ఈ యొక్క దొంగ కూడా ఆయన్ని దూషించాడండి. మనం వేరే ఒక వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనమండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. సరిపదం. సిలువ వేయబడ్డ దొంగలు కూడా అలాగే నిందించారండి ఆయన్ని. అయినా కూడా దేవుడు మరి ఎందుకు క్షమించాడు అంటే అన్న చెప్పినట్టు ఫస్ట్ మాటల్లో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా అని ప్రభువారు పలికిన మాటలో దొంగ మారు మనసు పొందాడండి. ఎలా మారు మనసు పొందాడు అనేది మనం వేరే రెఫరెన్స్లో చూద్దామండి. లోకాసు వార్త అదే అధ్యాయం అండి. లోకాసు వార్త 23:39 చదవండి. లోకాసు వార్త వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఆయన దూషించుచు నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు ప్రకటించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఇదిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే.
మనము చేసిన దానికి తగిన ఫలం పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఈయన ఏ తప్పుదేమనో చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం అండి. ఆ దొంగ ఇక్కడ మరి వేరే దొంగ ఈ యొక్క కుడి పక్కన ఉన్న దొంగ ఏం చేస్తున్నాడంటే ఆ ఎడం పక్కన ఉన్న దొంగ హింసిస్తుంటే ఇంకా తిడుతూ ఉంటుంటే కింద ఉన్న సర్దికేలు కానీ పరిచర్లు కానీ ఇదిగో దేవాలయాన్ని పడగొడతానన్నా 3 దినాల్లో కడతానన్నావు, అలాగే మరి అనేక మందిని బాగు చేసావు, అనేక మందిని రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నావు అని హింసిస్తుంటే ఆ యొక్క రెండవ దొంగ ఏమన్నాడంటే ఆపవయ్య, ఇంకా ఎందుకు అన్నాడంటే ఈ మాట ఆపవయ్య, ఎందుకు ప్రభు అయిన క్రీస్తు వారికి ఈ శిక్ష తగదు, మనకంటే తగుతుంది, మన పాపాత్ములు కాబట్టి ఆయనకి తగదు, నువ్వు ఇక ఆపు అని ఎందుకు చెప్తున్నాడంటే ఇటు పక్కన క్రీస్తు వారు మయాన్ క్రీస్తు వారు ఇటు పక్కన ఏమో ఒక దొంగ ఇటు పక్కన ఒక దొంగ ఉన్నారు కాబట్టి మయాన్ని వారు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువారు కింద ఉన్నవారు హింసిస్తున్నప్పుడు ఆయన్ని అనేకమైన మాటలు అంటున్నప్పుడు ఆ యొక్క దొంగ అన్నాడండి ఏమనంటే క్రీస్తు వారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగయ్యా, వీరు క్షమించునయ్యా అనే ఒక్క మాట ఆ దొంగ హృదయంలోకి వెళ్ళిపోయిందని సూటు కానీ అయ్యో ఇందుకో రక్తం కారుచున్నదే, ఎన్ని విమర్శలు పెట్టారు వీళ్ళు, ఎన్ని మాటలు అంటున్నారే, ఎంత అవమానం చేస్తున్నారే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారే, అయినప్పటికీ కూడా ఏంటయ్యా ఈయన క్షమించమంటున్నాడు, ఈయన హృదయం ఎలాంటిది, ఈయన ఎవరో నిజంగా ఈయన దైవ కుమారుడు అని అప్పుడు అన్నాడండి. ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకుంటావా అంటే దేవుడు మరి క్రీస్తు వారు ఆయన ఇంకొక కొన్ని క్షణాల్లో ప్రాణం విడుస్తారని కూడా ఒక ఆత్మని రక్షించారండి. దీన్ని బట్టి మనందరము కూడా తెలుసుకోవచ్చింది ఏంటంటే మనం కూడా అనేకమైన ఆత్మల్ని రక్షించాలి, మరి దేవుని వైపు మనం ఉండాలి. ఆ దొంగ ఏ విధంగా పరదేశంలో ఉన్నాడో, చాలా మందికి తెలియదు, పరదేశి వేరు పరలోకం వేరు. మనం పరదేశికి వెళ్తాం, అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్తామండి. దేవుని చిత్తం అయితే అన్నయ్య గారు ఇది నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియపరుచుకున్నాను, పరదేశం కోసం పరలోకం కోసం అనేది. ఎందుకంటే వాక్యం మనందరం తెలుసుకోవాలి, వాక్యాన్ని సూటిగా నేర్చుకోవాలి, వాక్యంలో ఉన్న మర్మాలను మనం గ్రహించాలి. వాక్యం ఒక దిక్కున ఒకటే లింకప్ అయి ఉండదండి. ఎలాగంటే ఇందులోనే క్వశ్చన్స్, ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి. మనం బాగా పరిశీలించాలి, బాగా చదువుకోవాలి. మనం మొబైల్కి కాదు బైబిల్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మనం దొంగ ఏ విధంగా అయితే మరి రక్షించబడ్డాడో మనం కూడా ఆ విధంగా రక్షించబడాలి. పరదేశంలో మనందరం కూడా ఉండాలి. మరి పరిశుద్ధులుండే పరదేశంలో మనం కూడా ఉండాలంటే దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి ప్రభువారిని అంగీకరించాడో మనమందరం కూడా అంగీకరించాలని మరి యొక్క వాక్యం మరి తెలియపరుస్తుంది. మరి యొక్క కొద్ది మాటలు ముగించిందిగా దేవుడు దీవించింది కాక, ఎందుకంటే సమయం లేదు, నాతోటి సహోదరులు చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశ అయితే నాకు ఉంది, కానీ సమయం లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక, మనందరం ఫలింపజేయం కాక. ఆమేన్. సహోదరి ఉన్ని వచ్చి 3వ మాటని వివరిస్తుండగా అందరం కూడా ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా దేవత దేవునికి నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే సంఘస్థులకి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పటి వరకు రెండు మాటలు విన్నారు కదండి. 2 మాటలు కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాము. 3వ మాటగా నేను వివరిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకరుణ మహాపరిశుద్ధుడ నీకు వందనాలు. ఇదిగో దేవి సమయం అందు ప్రభా ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. ఇదిగో దేవ తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో ప్రభా 7 మాటలు ప్రభా నీవు శివులో పలికిన 7 మాటలు మేము వివరిస్తుండగా తండ్రి మాకు ప్రభా నోటికి బోరగాయని మీ సహాయం దయచేయండి దేవ. ఎందుకంటే ప్రభా ప్రతి సంవత్సరం వింటున్నాము కానీ ప్రభా ఏ బిడ్డలో కూడా మారు మనసు లేదు తండ్రి ప్రభా. వినగల చెవులు గ్రహింపరో దేవ దయచేయండి. ఏ రీతిగా నువ్వు తగ్గింపే స్వభావంతో ప్రభా 7 మాటలు పలికి ఉన్నావు దేవ. ఆ రీతిమైన జీవము కలిగి ప్రభా మేము జీవించడానికి సహాయం దయచేయమని నీ కృప చేత నడిపించుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 3వ మాటకు మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. నేను చదువుతానండి.
అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిశువును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిశువు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని కూడా వదలలేదు, తన తల్లిని కూడా విడిచిపెట్టలేదు. మరలా తనకి ఇష్టమైన శిష్యుడు ఎవరైనా మనం చూసినట్లయితే యోహాన్ గారికి తన తల్లిని అప్పచెప్పారు. యోహాన్ గారు తన తల్లిని ఎలాగ అప్పచెప్పారు, మరియమ్మని తల్లికి అప్పచెప్పారు, తల్లి యోహాన్కి అప్పచెప్పారు. ఏంటంటే యేసు ప్రభు గారు ఆయన నేను వెళ్ళిపోయినా నీలా నేను చూసుకునే కుమారుడు నీకు యోహాను. మనకి తల్లికి ఒక దుఃఖము కలుగుతుందని మనకి ఒక నీతిపరుడు భక్తిపరుడు ఒక ఆయన తెలిపారు. అది లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. సిమియోను అని ఒక నీతిపరుడు భక్తిపరుడు అంటారు. ఏమని? నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకు వెళ్తుందని. ఆ వేదనే ఈ సిలువలో ఆవిడ పడే వేదన. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదండి, తన కుమారుడు కళ్ళ ముందు వేదన కలిగితే ఏ తల్లికైనా ఎంత వేదన ఉంటుంది. ఆ రీతిగానే తన ఎంతగానో వేధిస్తుంది తల్లి మరియా, నా కుమారుడు అని. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటే మాట చెప్పారు, నేను వెళ్ళిపోయినా కానీ నీకు ఈ కుమారుడు నీకు తోడుగా ఉంటారు అని. ఈ రోజుని మనం ఎంతమంది దేవుని మాటలు 7 మాటలు మనం ధ్యానించుకుని ఆయన మార్గంలో నడుస్తూ ఒకసారి మనకు మనమే గ్రహించుకోవాలి. ఆ 7 మాటలు ఎంత తగ్గింపు స్వభావము, ఎంత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనకి హెచ్చరించారన్నది. ప్రతి సంవత్సరము వింటున్నాం, ప్రతి సంవత్సరము కూడా వెళ్ళిపోతుంది. ఈస్టర్ వెళ్ళిపోతుంది, గుడ్ ఫ్రైడే అయిపోతుంది, శ్రమ దినాలు అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితంలో ఉంటుందా? మన జీవితంలో ఆ స్వభావం కలిగి దేవుని ఎడల దేవుని కృప పొందుకుని ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? ఈ రీతిగా మనం బ్రతకాలండి. ఎందుకంటే ఆయన మన కోసమే వచ్చారు, ఆయన మన కోసమే సిలువలో యాగమయ్యారు. మనం చాలా వీడియోలో చూస్తాం కదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా హింసించారు. అప్పగింపబడిన రాత్రి నుంచి శుక్రవారం 3:30 దాకానే బైబిల్లో ఉంటుంది. మరి అప్పటి వరకు కూడా ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనివ్వకుండా ఎంత నరకం చూపించారంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఎవరి కోసం ఇదంతా? మన కోసమే, మన పిల్లల కోసమని దేవుడు ఎంతగానో సెలవిచ్చాడు. ఎందుకంటే మనము ఇంకా ఈ పాప ఊపిలో మనం పడకుండా దేవుని మార్గంలో నడిచాలి. దేవుని యొక్క ప్రవచనాల్లో దేవుని యొక్క ఆయన ఏమైతే కోరుకుంటున్నారో మన హృదయాలు దేవుని వైపు చూస్తూ మనకు ఆయన్ని అర్పించుకోవాలి. మనం ఇంకా పాప ఊపిలో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని విడిచిపెడతారండి. మనం గ్రహించుకోవాలి. మన జీవితం ఇంతే కదా అని అనుకోవచ్చు. లేదు, ఎప్పుడైతే నువ్వు మారు మనసు కలిగి ఏ రీతిగా నడుస్తావో అప్పుడే నువ్వు దేవుని నిజమైన రక్షకుడుగా అంగీకరించినట్లు. అంతే తప్ప గుడ్ ఫ్రైడే వచ్చింది కదా ఏడ్ చేయడం, అలా దేవుడు నా కోసమే కదా ఎల్లప్పుడూ ఏడవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ఏడవాలి. ప్రతిరోజు కూడా ఆయన శిలువ ధ్యానాలని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ ఒక్కరోజు గుర్తు తెచ్చుకుని మర్చిపోవడం, మళ్ళీ సంవత్సరం వచ్చాక మళ్ళీ గుర్తు చేసుకోవడం అది కాదండి. రోజు ఆయన కొరకు మనం మొరపెట్టాలి. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎడల మనకున్న భయభక్తులు నిలబడతాయి, నీతిపరులుగా మనము ఎంచబడతాము. ఈ రీతిగా 3వ మాటగా నేను సెలవిస్తున్నానండి. ఈ కొద్ది మాత్రం దేవుడు దీవించును గాక. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. దీని మీద ఒక పాట ఉంటుందండి, మీకు తెలుసో లేదోను. శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నీరురా దోషమే కదా మహాత్మా ఆశరణ్య
విమోచక. సహోదరు కుమార్ గారు వచ్చి 4వ మాటని వివరిస్తుండగా మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. నాకన్నా ముందు చెప్పిన 3 వ్యక్తులు చాలా బాగా చెప్పారు, వాళ్ళు కూడా ప్రత్యేకించి వందనాలు. తర్వాత నా తర్వాత చెప్పబోయే కూడా చక్కగా చెప్పేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి. నాకు ఈరోజు ఇచ్చిన వాక్యం ఏంటంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. ఎవరైనా వీలైతే చదువుతారా? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి? ఇంచుమించు 3 గంటలకు యేసు 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి నన్ను ఎందుకు చెయ్యి విడనాడితే దాని అర్థం. ఓకేనా? థ్యాంక్స్ చదివేందుకు. మనం దేవుని యొక్క వాక్యం 7 వాక్యాలు దేవుని వాక్యాలు మనం చెప్పడానికి ఎంతో ప్రిపేర్ అవుతున్నాం. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు, ఎలా చెప్పాలి దేవుని వాక్యం, ఎలా చెప్పాలి అని భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పడం ముఖ్యం కాదు, దేవుని యొక్క వాక్యం వినడం కూడా ముఖ్యం కాదు, దేవుని సన్నిధిలో మనం ఎలా మెదులుకుంటాం అన్నది కూడా ముఖ్యం కాదు. మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని వినాలి. వింటున్న తర్వాత వినిన తర్వాత ఆ వాక్యం వింటేనే సరిపోదు, ఆ వాక్యాన్ని విని గైకొనాలి. అదేవిధంగా తండ్రి యొక్క మాట ప్రభువైన యేసుక్రీస్తు విని గైకొన్నారు. ఆయన ఈ లోకంకి రాకముందు లోకంలో ఎంతో పాపం ఉంది, ఈ పాపం అంతా విముక్తి కలగాలంటే ఏం చేయాలి? దాని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం శరీరధారై ఈ లోకంలోకి వచ్చి తను రిక్తినిగా చేసుకొని శిలువలో మరణించడం వరకు వచ్చారు. కానీ ఆయన మరణించే సమయంలో గెచ్చమైన తోటలోని, నాకు కొంచెం ఫస్ట్ టైం ఇది మాట్లాడతాం ఏం కావండి, గెచ్చమైన తోటలో ఆయన ఇంకా అప్పగించబడుతున్న సమయంలో ఆయన ఆ శిష్యులను దూరం పెట్టి ఆయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆయన దేవుడు కానీ శరీరధారి ఉన్న మానవుడు. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన భయపడుతున్నాడు, నేను ఇప్పుడు సిలువలో నేను వధింపబడాలి, ఎలా నేను వధించబడాలి ఎలాగని ఆయన భయపడుతూ తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ నేను అర్థం నుంచి తొలగించు, అయినా ఇది నా చిత్తం కాదు నీ చిత్తమైతే. ఎందుకంటే తండ్రి మాట ఆయన గైకొనటానికి వచ్చాడు. అంతే అంటే తను తండ్రికి ఎంత విలువ ఇచ్చాడు, ఎంత గౌరవించాడు. అదేవిధంగా ఇప్పుడు మనకి వాక్యం చెప్పని దైవజనులు మనకి పేరు పెట్టి పిలిచారు, కాదనకుండా వచ్చాం. ఈ వాక్యం చెప్పడానికి అసలు నేను అందరూ వాక్యం బాగా చెప్తున్నారు, చాలా బాగా జరుగుతుంది, కానీ నేను టెన్షన్ పడుతున్నాను ఎలా చెప్పాలి ఏంటి. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి నిలబడాలి, నేను వాళ్ళకి చెప్పగలుగుతానా, నన్ను అర్థం చేసుకుంటారా లేదా, నేను సహవాసం ఎలా ఉంటుంది, ఆ సహవాసం మన ఈ సన్నిధిలోకి వచ్చిన మనం ఎలా ఉంటున్నాం, వీళ్ళతో నేను ఎలా నడుచుకుంటున్నాను అని నేను ఎలా ఆలోచించుకుంటున్నాను, కానీ టెన్షన్ తప్ప ఇంక వేరే ఉద్దేశం కాదు. సరే అయితే ఇప్పుడు ఆయన తండ్రికి అప్పచెప్పిన ముందు ఇలా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అర్థం తొలగించు అని ఆయన ఎంతో ఇదవుతున్న టెన్షన్ పడుతూ తన చెమటని రక్తాన్ని చెమట రూపంలో కాస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా దేవుని సన్నిధిలోకి మనం ఈరోజు ఒక్కరోజే దేవుని ఆలోచిస్తున్నాం కదా, ఇది వచ్చి 7 ఆజ్ఞలు మన 7 మాటలు ఈరోజే మనం గైకొనడానికి ఎంతో ప్రిపేర్ అయిపోయి చేస్తున్నాం. అది ప్రతి నిత్యము 24 గంటలు 360 రోజులు 12 సంవత్సరం అంతా మనం నిత్యం డైలీ మనం చేయవలసింది ఏంటంటే దేవుని భయభక్తి కలిగి ఎలా నడవాలి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం విన్న వాక్యాన్ని గైకొని ఎలా నడవాలి, ఆయన సన్నిధి నుంచి మనం ఆయన దగ్గరికి ఎలా మనం చేరుకోవాలి, అది మెయిన్ ఆయన వచ్చిన అసలు ఉద్దేశం. అది అసలు ఇది ఈయన రాకడ ప్రవచనం నెరవేర్పు. అది యెషయా మళ్ళీ కీర్తనలోని వాళ్ళ ముందే తెలియజేశారు. కానీ ఈయన సిలువేసిన సమయంలోనే మీకు ఇచ్చిన మాటలు అయితే నా మాట ఏంటని చెప్పేది అంటే, దేవా దేవా ఎందుకు నన్ను చేయబడినది. ఒక మిత్రుడితో మనం స్నేహం చేసినప్పుడు మనం ఎప్పుడైనా సడన్గా అతను మనం విడిచి దూరం వెళ్ళిపోతున్నప్పుడు ఎలా బాధపడతాం, అయ్యో బ్రదర్ వెళ్ళిపోతాం నేను సండే ఇస్తూ ఉంటాం.
అదే మిత్రుడు మనల్ని మోసం చేస్తాడంటే మనం ఏం చేస్తాం? అదే మిత్రుడు కాకుండా వేరే మిత్రుడు ఎవరైనా మన దగ్గర 4 లక్షలు తీసుకుని ఇవ్వకుండా మనం మోసం చేస్తాడంటే ఏం చేస్తాం చెప్పండి ఎవరు? కొడతా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక తండ్రి అయిన దేవుడు కుమారికి తండ్రి అయిన దేవుడికి ఇచ్చిన కుమారుని మాట ఏమైనా ఉంది? నీకు మాట నేను నెరవేరుస్తానికి ఈ లోకంలోకి వచ్చాను. నన్ను ఎంత దూషించినా, ఎంత కొట్టినా, ఎంత బుద్ధినా, ఎంత నన్ను కొడవతో కొట్టినా నిన్నే కనపరుస్తాను, నిన్నే మహిమపరుస్తానని చెప్పి ఆయన మహిమపరిచాడు. అదేవిధంగా మనల్ని ఒక మిత్రుడు మన దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి లేకపోతే ఏదో మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు అతన్ని మనం క్షమించే మనసు కలిగి మనకు ఉండాలి ఆ క్షమాపణ. అది నా తండ్రి వీరేం చేస్తున్నారు అని మీ వాక్యం ఎవరో చెప్తారు. అది తండ్రి వీరేం చేసి వీరు తెలియదు క్షమించు అనే మాట కూడా ఎంత బాగుంది మాట. ఆ మాట మనం అనగలమా? ఆ మిత్రుడు మనకు రేపు రోడ్డు మీద రెడీ నా డబ్బులు తీసుకున్నావు కదా ఏంటని అడుగుతామా? లేకపోతే ఆయన కొడతా చేద్దామా? ఆయన క్షమించి ఎలా ఉన్నా బాగున్నాం అని ప్రయత్నం మనం అడుగుతాం? అడగలేము. ఎందుకని? మనం మానవులుగా ఉన్నాం. కానీ మన మానవులుగా ఉన్న మనము ఆయన రూపంలోకి మారాలని ఇప్పుడు ఆయన మనకి ఇచ్చిన మాట ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి నమ్మదగిన దేవుడు ఆయన. అంటే మనం ఇప్పుడు ఏదైనా జరిగిందంటే దేవుని దూరపరిచి మనం పక్కకు వచ్చేసి దేవుని వదిలేసి మళ్ళీ లోకంలో సినిమాలని లోకంలో పాపంలో నడిచిపోతూ ఉంటాం. అదేవిధంగా మనం అలా నడవకుండా మనం తగ్గించుకుంటూ దేవునికి మనం దైవ చిత్తానుసారంగా మనం నడుస్తున్నామా లేదా? మనం చేసే సహవాసం ఎవరితో? చూడండి, ఆ రోజు అబ్రహాముతో దేవుడు ఆయన ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనసులో మాటించుకోవట్లేదు. ఆయనతో ఉన్న స్నేహాన్ని బట్టి అబ్రహాంకి ఉన్న మన స్నేహం మనలో ఉందా? యేసుతో సహవాసం మనతో ఉందా? లేదు. అబ్రహాంకు ఉన్న స్నేహభావం మనకి అదే విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఆయనతో స్నేహాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట మనసులో ఉంచుకోవట్లేదు. నా స్నేహితుడు నేను నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. హృదయంలో ఉన్న మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నీకు సంతానం కలిగేస్తాను అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమంటాడంటే దేవుడు మనతో అసలు మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడ్డాడు. కాకపోతే దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? ఆయనతో ఎలా మాట్లాడుతున్నాడు? మోషేతో ఎందుకని మాట్లాడుతున్నాడు? దేవుడితో సహవాసం అలాంటిది. అప్పుడు దేవుడు ఆయన మనసులో చెప్పుకున్నాడు, నేను దాచుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఒక మాట చెప్తున్నా, అదిగో కనపడుతుంది, ఆ పట్టణం నాశనం చేయడానికి వెళ్తున్నా, మరి వెళ్తున్నా ఇలా నాశనం చేయడానికి అని అంటే మోషే అంటాడు. అక్కడ మా బ్రదర్ ఉన్నాడు కదా, మరి ఆయన కాలం అబ్రహాం అదే ఉన్నారు కదా, నాది నాశనం చేయడానికి వెళ్తున్నాడు వేళ అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయన ఏమంటారంటే కనీసం 40-30 మంది మనం గతంలో మన ఇదో చెప్పారు, ఎంతో కనీసం 4-5 ఉన్నా కదా అంటే ఒక్కలైనా ఉన్నా సరే నేను కాపాడుతానని చెప్పి ఆయన మాటేస్తాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి మోసేతో ఎందుకు మాట్లాడాడు? అలాగే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడా? దేవుని సన్నిధికి మనం గుంపుగానే వస్తున్నాం. కాకపోతే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ దైవజనులు చెప్పిన వాక్యాన్ని మనం ఎవరు వేసుకొని వాక్యానుసరించి దేవునికి స్నేహితులంగా భావంగా దగ్గరగా ఉండగలుగుతున్నామా లేదా? అది మనం ఆలోచించుకోవాలి ఈ సందర్భం బట్టి. ఇది నిత్యం ఇదే చేయాలి. మనం ఏంటంటే ఈరోజు దేవుడి వాక్యం మనకి మనిషిగా వాక్యం చేయడం చెప్పామా, అయిపోయిందా? కాదు. ఎంత ఈ వాక్యం చెప్పడానికి నేను ఎంత భయపడ్డాను. మరి దైవజనుడు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం మన వరకు ఆయన ఎంత కష్టపడుతున్నాడు. నేను అక్కడ ప్రార్థనలో నాకు కనబడిపోయింది. నేనేం చేస్తాను, అమ్మో దైవజనుడు ఇంత ఆయనకి భారం ఉందా? ఏముంది, మనం వస్తున్నాం చర్చికి వెళ్ళిపోతున్నాం, దురికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు వస్తున్నాం చర్చికి? మనం ఆయనకి మహిమపరచడానికి రావాలి. తండ్రిని మహిమపరిచాడు శిలువలో. ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడుతుంది అని అన్నప్పుడు అప్పటికి ఆయన తండ్రి ఎందుకు వదిలేశాడు? ఆయన చెయ్యి వదిలేశాడా? ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు నా వదిలేసి వేరే దేశం వెళ్ళి ఆయన పనిచేసానికి వెళ్తున్నాడు అనుకున్నాం. చిన్నపిల్లడానండి చెప్తున్నా. మరి అతను నా కొడుకు వెళ్ళిపోతున్నాడు కదండి, నేను బాధపడితే అతను వెళ్దాం. కాకపోతే నేను ఏం చేయలేదు, అతను ఇల్లు చెయ్యి అని చెప్పేసి అతను వెళ్ళినప్పుడు నాకు మనసులో బాధ ఉంటుంది, నేను అన్ని తిరుగుతాను. కానీ అతను వెళ్ళాలి, అతను వెళ్ళి ఆ పని చేసుకుని రావాలి. అదేవిధంగా మన యేసు ప్రభు తండ్రి చెప్పిన మాటకు లోబడి ఆయన సిలువలో ఆయన మహిమపరిచాడు. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క వాక్యం విని దేవుని మహిమపరచాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, మనకి ప్రతిరోజు గుడ్ ఫ్రైడే కానీ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి దేవుని యొక్క కృపను బట్టి మనకి పండుగలు అవి అనకూడదు, కానీ పండుగలు ఏం లేవు మనకి. మనం ఇవన్నీ చేసుకుంటే లోకాచారాలు నడుచుకున్నా మనకి ఉపకారం ఏమి లేదు. వాక్యానుసారం నడుచుకొని వాక్యానుసారం మనం దేవుడి యొక్క దేవునితో పొందాలని
అదేవిధంగా ఆయన సిలువలో ఆయన గొప్పగా కేక వేసి ఎందుకు చేయబడినారంటే నన్ను అనే గట్టిగా ఎందుకన్నాడంటే ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఆ ప్రవచనాలు నెరవేర్చబడకపోతే ఇంకేముంది? అక్కడ చాలామంది ఉన్నారు, అందరు తెలుసు. ఆయన హెబ్రూ భాషలో అన్నాడు ఎలోయి ఎలోయి, ఒకసారి తెలుగు లామా సబక్త అని గట్టిగా ఎక్సైట్ అంటే అక్కడ వాళ్ళందరికీ తెలుసు ఆ భాష, హెబ్రూ భాష. కొందరేమో ఏదో ఇంకో లాంగ్వేజ్ చెప్తారు, మనకైతే తెలియదు. కానీ నేను హెబ్రూ అనుకున్నాడు, అంటే హెబ్రిడ్ కదా యేసుప్రభు అని అనుకుని హెబ్రీ భాషలో అన్నారు ఏమనుకున్నా. ఆయన గట్టిగా కేక వేస్తే వాళ్ళకి అర్థమవుతుందండి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అప్పుడు ఆదిలో ఎప్పుడైతే యెషయా గ్రంథంలోని కీర్తన 22 అధ్యాయంలో మన ఇలా ఏలి ఏలి లామా సబక్త అని ప్రాణం అది దేవునికి ఏంటో చదవండి. కీర్తన 22:1 చదవండి ఒకసారి. కీర్తనలో 22:1 ఒకసారి చదవండి. తర్వాత నా దేవా నా దేవా నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతివి, నువ్వు నన్ను ఎలా విడనాడితివి. అక్కడ సిలువలో ఏమన్నాడు ఆయన? నా చెయ్యి ఎలా విడిచావు, నన్ను విడనాడితివి. లాస్ట్ చెప్తున్నాడు, దయచేసి అనుకుంటా టైం అయిపోయినా. ఆ చెయ్యి ఎలా విడనాడితివి అంటే ఇప్పుడు మనం క్రిస్టియన్స్ మ్యారేజ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? నేను చేస్తున్నాను. అయితే ఆ మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ పిలిచి వాళ్ళ కూతురు నా చేతికి అప్పచెప్పినప్పుడు నేను ఏం చేస్తాను? చేతికి ఇస్తారు. చేతికి ఇచ్చిన తర్వాత అర్థం అయిపోతుంది. చేతికి ఇచ్చిన తర్వాత నేను బయటకు వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళిపోతాం. ఎప్పుడు చేతిలోనే ఉంటానా? ఉండను కదా. ఎప్పుడు చేతితో పట్టుకునే ఉన్నాడు. దాని అర్థం ఏంటి? చెయ్యి విడనాడిది అంటే ఏంటి? చెయ్యి పట్టుకునే ఉన్నాడు, కానీ ఎప్పుడు ఆయనతో ఉంటుంది. వాళ్ళతో వాళ్ళ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, యేసు ప్రభు ఈ లోకం రాకముందు ముగ్గురు ఏక కుటుంబం ఒక కుటుంబం, అది ప్రేమ కలిగిన కుటుంబం. ఆ కుటుంబం ఆయన ఎలా అయితే ఉంటారో మనం అలాగే ఉంటాం. ఇలాగా అదేవిధంగా మన సహవాసం ఈయనతో చేస్తే ఇదవుతుంది. సరే, ఫైనల్గా నేను ఒక మాట చెప్పాలండి. ఎఫ్ఎస్సి కాదు, కొలసీలు 1:19 20 చదవండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలెను, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అని భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని. తర్వాత ఏంటండి? 20 కొలసీ 1:20 శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా సమాధానపరచుకునవలెను తండ్రి అధిష్టమనేను. దేవుడు మనకి మన నుంచి జీవితంలో కలిగించేయాలని, మనం కూడా ఎలా మర్చిపోవాలని అందరూ ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. సహోదరి ఆనంది వచ్చి 5వ పాటను వివరిస్తుండగా మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. ఈ సమయం ఇచ్చిన దేవునికి, అలాగే పాస్టర్ గారు అయిన శాస్త్రాని గారికి, వదినికి నా వందనాలు. గుడ్ ఫ్రైడే అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన మాటే. మనం చిన్నప్పటి నుంచి దాన్ని వింటున్నాము. ప్రతి శుక్రవారం అదే గుడ్ ఫ్రైడే రోజున వైట్ డ్రెస్ వేసుకుని రావటం, ఏడవటం జరిగేది ఇదే. యేసుక్రీస్తు 7 మాటలు ఎందుకు పలికారు? మనం ఈ లోకసారంగా చూసినట్లయితే మన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి 1 yearగా ఉన్నప్పుడు ఏదైనా 1 year అనక్కర్లేదు, వాళ్ళు ఒక పెట్టినా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నంతో ఏం మాట్లాడుతున్నారా అని. అలాగే మనిషి చనిపోయే ముందు కూడా ఏం మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకుంటాం. వెళ్ళి అడుగుతాం, ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడింది అంటే. ఈ లోకంలో ఉన్న మనుషుల కోసమే మనం ఇలా మాట్లాడి, మన బిడ్డల కోసమే మనం రాని భాషను కూడా మనం అర్థం చేసుకునే విధానంగా మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు అంటే మన తండ్రి అయిన కుమారుడు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఉండి ఆయన 7 మాటలు పలికారు. నాకు ఇచ్చిన మాట ఏంటంటే 5వ మాట, నేను దెబ్బగొనుచున్నాను. నేను పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 19:28 అధ్యాయంలో అటు తర్వాత సమస్తము అప్పటికి సమస్తమును యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. యేసుక్రీస్తు ఏ విధమైన తప్పుకొనుచున్నారు? మనం చూసినట్లయితే ఈ లోకంలో
మనకి ఏదైనా నీళ్ళు తాగకపోయినా ఏదైనా కష్టపడినా మనకు వెంటనే దాహం వేస్తుంది. యేసుక్రీస్తు కూడా ఆ దాహం అంటారా? నేను అనుకున్నది ఏంటంటే ఆయన గెచ్చమేని తోటలో ఒక నైటు మోకరించి ప్రార్థించినప్పుడే తనకి రక్తం కారేలాగా ఆయన ప్రార్థించారు. తన తండ్రి అందు భయభక్తులు కలిగి, అంటే నా తండ్రే కదా నన్ను చూసుకుంటాలే రేపు జరగబోయేదని అని ఆయన అనుకోలేదు. మన శ్రమ వస్తుందంటే మనం వెనక తగ్గుతామేమో, భయపడతామేమో, కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన ఎంతగానో తండ్రికి మొరపెట్టుకున్నారు. ఆ రోజు కూడా ఆయన నీళ్ళేం తాగలేదు. తర్వాత జరిగింది ఏంటంటే ఆయన సిలువ వేయబడి ముందు ఆయన పిడుగులు గుద్దారు, ఆయన కొరటాలతో కొట్టబడింది. అంతేకాదు నేను అనుకుంటున్నాను, ఒక మనిషిని సిలువ మీద అంటే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయాలంటే మామూలు విషయం కాదు. అది మేకు ఎంత బలంగా ఉండాలి మనిషిలో గుచ్చుకోవాలంటే, చాలా దారుణం. అది ఒక మనిషిని కట్టినా ఆగదు. అలాంటి మాను పైన యేసుక్రీస్తుని సిలువ మీద వేలాడదీశారు. ఆ యూదులలో ఉన్న కట్టుబడి ఏంటంటే మనిషి చేసినప్పుడు భూమి మీద కానీ పైన కానీ చనిపోయే అర్హత లేదు అని చెప్పి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీస్తారంట. ఆ విధంగానే యేసుక్రీస్తుని వేలాడదీశారు. అంత ఘోర పాప ఆయన నీ కొరకు నా కొరకు వచ్చి ఈ లోకంలో శ్రమ పడ్డానికి కారణం అదే. ఆయన పాపం చేసింది ఏదైనా ఉంది అంటే మన కొరకు ఆయన పాపాలు మీద వేసుకోవటమే. దప్పికొనుచున్నాను అంటే ఈ లోక సమయం దప్పిక కాదు, ఆయన మనిషి అని తెలియడానికి కూడా. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నారు. సిలువ వేయబడ్డారంటే దానికి అర్థం ఏంటంటే దేవుని కుమారుడు, ఆయనకి ఏ బాధ లేదు, ఆయనకి ఏ సమస్య లేదు, ఆయన తండ్రే మొత్తం చూసుకుంటారు, ఆయనకి ఏ బాధ లేదు అని చెప్పేసి చాలామంది యేసుక్రీస్తుని మాట్లాడుతున్నారు. దానికి నిదర్శనమే ఆయన తప్పుకొనిచున్నారు ఈ లోకసరమైన తప్పుకు కూడా. ఇంకో రెండో తప్పుకి ఏంటంటే మనం చూసినట్లయితే ధనవంతుడి కొరకు తెలుసు, పేదవాడైన లాజరు కొరకు కూడా తెలుసు. లాజరు చనిపోయారు, ధనవంతుడు చనిపోయారు. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు, అంటే పరలోకానికి అది ఇందాక అని చెప్పినట్టు పరదేశంలో అంటే నెమ్మది పొందే స్థలం అది. ఆ స్థలములో ఉన్నప్పుడు అక్కడ అంటే అక్కడ వేదన పడే స్థలం ఉంది, నెమ్మది పొందే స్థలం కూడా ఉంది. అంటే ఆ మనిషికి ఈ మనిషికి కనబడేలాగా ఉంటుంది. అబ్రాము రొమ్మున ఆనుకున్న లాజరుని చూసి అబ్రాముతో మాట్లాడుతున్నారు ధనవంతుడు. ఏమని? తన వేలుది కోసం నుంచి తడుపుమని. అంటే నన్ను అడిగితే ఒక చినుకుతో తన దాహం తీరేది కాదు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అంటే ఆ దాహం ఎలాంటి దాహము? యేసుక్రీస్తు మనకి ఎలాంటి దాహం లేకూడదనే ఆయన ఆ రోజు సిలువ పైన దప్పికొనిచున్నారు. మనకి ఈ లోకసరమైన దాహం కాదు, ఆ లోకసరమైన దాహం. అంటే ధనవంతుడు ఏ విధంగా వేదన పడే స్థలంలో ఉండి దాహం పొందేలో అలాంటి వేదన మనకు పడకూడదని చెప్పి యేసుక్రీస్తు ఈ రోజున మన కొరకు ఎంత శిక్ష అనుభవించారు. ఈ రోజున గుడ్ ఫ్రైడే వచ్చిందంటే మరి బ్రదర్స్ ఇందాక సిస్టర్ చెప్పారు, ప్రతి గుడ్ ఫ్రైడే రోజున మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మన మనుషుల మట్టికి, కానీ ఆ విధంగా ఉండకూడదు. యేసుక్రీస్తు చేసింది మామూలు విషయం కాదు. నన్ను అడిగితే అది అసలేం మామూలు విషయం కాదు. ఆయన ప్రతి క్షణం మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన పని అది. ఎందుకంటే మనం పాపులమైన మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పట్ల మనం తప్పు చేస్తే ఈ నా కొడుకు కాదు, ఈమె నా కూతురు కాదు, ఈమె నా తల్లి కాదు, ఈమె నా తండ్రి కాదు. ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ పాపం మన పట్ల పాపం చేసేది మట్టికి, మన పట్ల వాళ్ళ వ్యతిరేకంగా ఉన్నారు బట్టి మనం ద్వేషించగలుగుతున్నాం. కానీ యేసుక్రీస్తు మన పట్ల అంటే మనం ఎన్ని పాపాలు చేసినా మన కొరకు ఆయన సిలువ అనుభవించారు. మొదటి మాటగా చెప్పినట్లయితే క్షమించబడటం వేరు, క్షమించటం వేరు. ఆయన అన్ని రోజులు జరిగిన తర్వాత క్షమించలేదు. ఆయన ఆ క్షణంలో అంటే ఆందివేలో ఆయన శిక్షిస్తున్నారు, కొడుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు, నానా మాటలు అంటున్నారు. అదే క్షణంలో ఆయన తండ్రి మీరు ఏం చేయించున్నారు కూడా క్షమించమన్నారంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజు నేను చెప్తున్నాను, నా పట్ల ఎవరైనా ఏదైనా అన్నారంటే సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటా. అలాంటి జీవితాలు కూడా మార్చాలని చెప్పి యేసుక్రీస్తు ప్రతి మాటకి దానికి ప్రతి మీనింగ్ ఇచ్చారు. దప్పికొనిచున్నాను అంటే ఈ లోకసరమైన దప్పిక ఒకటైతే, రెండో దప్పిక మన కొరకు దప్పుకొనుకుంటున్నారు, మన ఆత్మల కొరకే దప్పుకొనుకుంటున్నారు. ఆయన ధనవంతుడు ఏ విధంగా వేదన పొంది ఆయన నోరు చల్లార్చమని అడిగారు, నాలుకని చల్లార్చమన్నాడంట. ఆ విధమైన దప్పిక రాకూడదు నా బిడ్డలకని చెప్పి ముందుగా ఆయన మన కొరకు ఆయన మాన మీద మరణమయ్యారు. మరి ఈ మాటలు దేవుడు ఈ కొద్ది క్షణంలో దేవుడు దీవించను గాక. ఆమె మా హృదయంలో ఫలింపజేయను గాక. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. రవిశంకర్ గారు 6వ మాటని వివరిస్తుండగా మనం ధ్యానం చేద్దాం. దేవుని వారికి మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క దినాన్ని
చాలామంది చూస్తే గుడ్ ఫ్రైడే అనుకుంటే కొన్ని చోట్ల కోడిగుడ్లు పంచి పెడతా ఉంటారు. ఇది ఫన్నీ కాదు, మనకు తెలుసు. గుడ్ ఫ్రైడే అంటే కోడిగుడ్లకు పెట్టిన కోడిగుడ్లు పంచి పెట్టడం కానీ తెల్ల వస్త్రాలు వేసుకోవడం కానీ అనేక మంది మీలో చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ దేవుడు మెయిన్ ఏంటంటే 7 మాటల కన్నా విలువ ఏంటంటే దేవుని యొక్క జీవితకాలం అంతా ఎలా ఉందో ఆ జీవితకాలం అంతా చూసుకుంటాం కనుక ఈ 7 మాటలు క్రైస్తవత్వానికి చాలా విలువ గలవి క్రైస్తవత్వానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఆయన చూపించిన మాదిరి ఎటువంటిది అనేది ఈ 7 మాటలు మనం జీవిస్తూ ఉంటాం. మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం, ఎంతోలో మనం చూసుకుంటాం, వస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆయన మాటలు మనము అన్వయించుకోలేము. అయితే మనం ఎలా ఉన్నాం? తిమోతి గారితో ఆయన చెప్పే మాటలు కూడా ఏంటంటే మనం తిరుగుతుంటే మన బట్టి ఒకడు మారేలా ఉండాలి. జీవితం అనేది క్రైస్తవ జీవితం అనేది. మహాత్మా గాంధీ కూడా ఏమన్నాడంటే క్రీస్తులు ఎవడైనా జీవించినోడు ఉన్నాడు చూపించండి, నేను కూడా క్రీస్తులో అయిపోతానని చెప్పేసి అన్నాడు అతను. ఆయన చేసి శాంతియుతం యుద్ధమే. బట్ దేన్ని తీసుకున్నాడంటే బైబిల్ని తీసుకున్నాడు. ఈ రోజున ఏ కోణానికి వెళ్ళినా ఒక మన బర్త్డే లెక్కేసుకున్నా ఏది లెక్కేసుకున్నా కానీ బైబిల్ లేకుండా ఏది కూడా ప్రపంచంలో లేదు. సృష్టే కానీ ఒక పుట్టిన పిల్లవాడు ఫస్ట్ తీసుకున్న ఊపిరి కూడా ఎలా వస్తుందో డాక్టర్ కూడా తెలియదు. ఒక్కసారి తీసుకున్న ఊపిరి చచ్చేంత వరకు ఉంటుంది. అందుకే పిల్లవాడు ఏడవకపోతే వాళ్ళు బొరలా పెట్టి పిల్లలు కొడతారు. ఎప్పుడైతే తన బ్రీతింగ్ తీసుకుంటాడో ఊపిరితిత్తులు నిండుతుంది ఊపిరి అప్పటి నుంచి కూడా. అలాగే ఇప్పుడు దాకా చెప్పిన మాటలు అనేకమైన మాటలు ఉన్నాయి. ఇక్కడ చెప్పిన పలకబడిన 7 మాటల్లో ఏంటంటే ప్రాముఖ్యంగా ఫస్ట్ 3 మాటలు దేవుడు లోకం గురించి మాట్లాడాడు. కనుమ 4 మాటలు అతని గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే ఫస్ట్గా తను ఎవరైతే హింసిస్తున్నారో హింసించే వారి కోసం ఆయన ప్రార్థన చేశాడు, వారి మీద జాలి చూపించాడు. అలాగే తనతో పాటు చనిపోయే వ్యక్తి, 2 సిలువలో పడేసిన 2 దొంగలు ఆయనతో కూడా చనిపోయే ముందు వాళ్ళ కోసం దేవుడు మాట్లాడాడు. అలాగే ఆయన మాట్లాడిన మాటలో 3వ మాట కూడా ఆయన చెప్పేది ఏంటంటే అతని కోసం కాదు, మన కోసం మాత్రమే ఆయన మాట్లాడు. ఇంకో కనుమ 4 మాటలు కూడా తండ్రికి తనకి ఉన్నది, లోకానికి ఉన్నది, అదంతా కూడా 4 మాటలు యేసు ప్రభువుకు సంబంధించిన మాటలుగా ఉన్నాయి. అయితే ఇంతవరకు 5 మాటలు బాగానే చెప్పారు, పర్లేదు. అయితే ఇందులో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలని ఆనాడు సొలొమోను మహారాజు కూడా రాశారు, ప్రసంగి రాసిన దాంట్లో. అయితే ప్రతి ఒక్క పని మనం అందరం ప్రారంభిస్తాం, మన దాని అంతం ఎలా ఉంది? చాలా ఇచ్చింది కదండి. ఒక పుట్టిన పిల్లవాడు పుట్టిన తర్వాత ఎదుగుదల ఎదగకపోతే ఎంత బాధపడతాం? తనకి 2-3 సంవత్సరాలు వచ్చిన మాట్లాడకపోతే ఇంకెంత బాధపడతాం? తను 14 ఏళ్ళు అయ్యి ఉండి కూడా చిన్నపిల్లల్లో బిహేవ్ చేస్తుంది, ఎంత బాధపడతాం? ఎంత బాధ ఉంటుంది తల్లి వేదన, చూసేవాళ్ళకి కూడా బాగుంటుందా? అలాగే మన జీవితంలో కూడా ఈయన పలికిన 7 మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 6వ మాట. ఎందుకు 6వ మాట అంటే సమాప్తమైనదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎలా సమాప్తమైన యోహాను రాసిన పత్రిక చూడండి, ఇందులో 30 అధ్యాయంలో యేసు ఆ చిరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవాల్చి ఆత్మను అప్పగించెను. ఏంటి సమాప్తమైంది అనేది మనకు ప్రశ్న. ఏం సమాప్తం చేశాడు? మన జీవితంలో కూడా మనిషి పుట్టడం, బ్రతకడం, చనిపోవడం అనేది ఎప్పుడు కూడా కామన్గా ఉంది. బైబిల్లో కూడా ఉంది, ఎవరైనా చనిపోతారు, మరణాన్ని తప్పించుకుని ఎవడూ లేడు. అయితే ఈయన మరణానికి దగ్గర అయిపోయాడని మాట్లాడుతున్నాడా, లేకపోతే ఈయనకి ఇచ్చిన జీవితకాలం అక్కడతో ముగిసిపోయిందని మాట్లాడుతున్నాడా దేవుడు? ఏంటి సమాప్తమైంది? తండ్రి తనకి ఏ పని అయితే దేవుడు చెప్పాడో దానిని సంపూర్తిగా చేశాడు. ఎక్కడా కూడా ఏది కూడా తప్పించలేదు. ఏం చేశాడు ఆయన అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి ఆయన వచ్చాడు. దెయ్యముని యొక్క రాజ్యాన్ని చూపించడానికి కూడా అతను వచ్చాడు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దెయ్యం రాజ్యం ఎలా ఉంటుంది, ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని చూపించి పాత నిబంధనలో ఎవరైతే ధర్మశాస్త్రాన్ని కట్టబడినారో వాడిని విడిపించి కొత్త నిబంధనలోకి తీసుకురావడానికి ఎంతో దోహదపడ్డాడు. అందుకనే పాత ధర్మశాస్త్రం విషయంలో కానీ సున్నైనను పొల్లైన నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ తూచా దాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత కొత్త నిబంధనలోనికి తీసుకొచ్చాడు. మనం చాలాసార్లు చూస్తాం, ఎంతో మంది పాపాలు చేశారు కదా, ఎంతో మంది చెప్పాలంటే రాజులు కూడా ఎంతో మంది భార్యలు ఉంచుకున్నాడు కదా. ఈ రోజున మనం మొహం చెప్తూ ఒక స్త్రీని చూస్తానికి వ్యభిచారం అంటే మరి ఆలో చేసిన పని ఏంటి? అందుకే బైబిల్లో చాలా విషయాలు చదువుకుంటా ఉంటే ఏం కనపడుతుంది అంటే ధర్మశాస్త్రంలో ఎవరైతే ఉండి చనిపోయారో వాళ్ళకి ఆ రీతిగా శిక్ష విధిస్తాడో, కొత్త నిబంధనలో ఉండి ఎవరైతే మరణించారో ఈ రీతికి ఆయన ఏం చేస్తే శిక్ష విధించేవాడు ఇలా ఉన్నాడు. అయితే దేవుడు
దేనికోసం వచ్చాడు అని అంటే రెండో మాటలో చూసుకుంటే కనుక ఆయన ఏం చేస్తాడంటే, ఆయన సిలువ దొంగని చెప్పినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, అక్కడ ఏం చూశాడంటే ఆయన యొక్క రాజు సువార్తని, ఎక్కడెక్కడో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చెప్పాలంటే యూదులు సమరయులతో ఎప్పుడు కూడా మాట్లాడరు. కానీ ఆయన రామారామి 12 గంటల మధ్యాహ్నమైన సమయంలో వెళ్ళి ఆ బావి దగ్గర ఉన్నప్పుడు సమరస్య దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా మనకు కనపడుతుంది. అయితే 12 గంటల ఆ సమయంలో ఒక స్త్రీతో వెళ్ళి మాట్లాడతాడు ఆయన. ఎవరు ఆ స్త్రీ? సమరయులు. సమరయ స్త్రీతో, అమ్మ నాకు దాహం వేస్తుంది, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఆవిడ నీళ్ళు ఇచ్చిందా? నీళ్ళు ఇవ్వలే. సమరయ స్త్రీనైనా నన్ను, యూదుడు అయిన నువ్వు ఏం ఎలా అడుగుతున్నావు? ఎలా అంటే అలా ఏమైనా అంటాను వల్ల దేవుడు ఇంకా మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను చెప్తున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ప్రేమను పొందలేకపోతున్నారని చెప్తుంది. అనేకమైన సువార్తల్లో చెప్పేసరికి ఏంటంటే, ఏ సువార్తలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మన పాపములను విడిపించడానికి, అంటే అన్యులు కూడా అనేకసార్లు చెప్తానంటే, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణ అవశ్యం తత్రత్మానం పుణ్యదాన బలియాగం. అంటే సర్వపాప పరిహారార్థం అంటే సర్వపాప పరిహారానికి రక్త ప్రోక్షణ అవశ్యం. రక్తం అనేది చాలా అవసరం. అది ఏ రక్తం కావాలి? ఎడ్ల యొక్కయో, మేకల యొక్కయో, గొర్రెపోతుల యొక్క రక్తం మనకి కుదరదు. అమూల్యమైన రక్తం కావాలి. ఆ రక్తంతో ఎటువంటి కల్మషం లేని కాడ ఉండాలి. పరిశుద్ధమైన రక్తం ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ఎవరికి ఉంది? ఈ రోజున అందరి రక్తాలు చూస్తే బీపీ రక్తం, షుగర్ రక్తం, ఎయిడ్స్ రక్తం, HIV రక్తం, మన రక్తం అంతా కలుషితం అయిపోయింది ఈ రోజుని. మన రక్తం వల్ల ఎవరికైనా విమోచన కలుగుతుందా? మనం ఎవరైనా బ్లడ్ పట్టుకెళ్ళి ఎవరికైనా ఇవ్వాలంటే 100 టెస్టులు చేస్తారు మన బ్లడ్కి, అవునా కదా? ఎందుకంటే పక్కన ఉన్నవాడే నమ్మడు మన బ్లడ్ కరెక్ట్ అని. అటువంటి రక్తం మంది. అటువంటి రక్తం వల్ల మనకి విమోచన పాపానికి జరగదు. పక్కవాడికి ఏమీ చేయలేదు మన రక్తం. లోకానికి ఏమైనా చేయగలుగుతుందంటే ఈజీగా చంపొచ్చు, కళ్ళు మూసుకొని ఏం చేయలేము. అందుకే ఈ దేవుడు ఏం చేశాడంటే ఆయన అమూల్యమైన స్వరక్తం చేతని మనల్ని కూడా ఇక్కడ సంఘంగా మనందరం కూడినామని ఏంటి? ఆయన రక్తంతో విడిపించబడినవారు, ఆయన సంఘంలో చేర్చబడినవారు. ఎవరు మనకు పునాది అంటే క్రీస్తే మనకు పునాది. ఇదిగో సిలువ వేయబడిన వాడిగా క్రీస్తు మీ ముందు నిలుచున్నాడు కదా, అది ఒకటే చూసుకోండి. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు అని కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సిలువ వేయబడిన వాడిగా క్రీస్తు మీ ముందు ఎందుకు ఉంచాడు? ఆయన ఏమి కంప్లీట్ చేశాడంటే తండ్రి యొక్క పనిని, ఆయన యొక్క రాజ్య సువార్తను చేసి మనలో ఉన్న పాపాన్ని ఆయన బయట తీసుకొచ్చిన కాబట్టి ఏంటి? మన పాపాన్ని ఆయన క్షమించాడు. క్షమించగలిగే గుణం ఉంది. ఆ పక్కన ఇద్దరు కూడా దొంగల్లో ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, ఒకరు ఏమన్నారంటే నిన్ను రక్షించుకో, నిన్ను కాపాడుకో. ఎందుకు ఆ దొంగ అలా మాట్లాడగలిగారు తెలుసా? ఎందుకంటే ఆయన బ్రతుకున్న దినాల్లో అనేక మార్లు ఆయన కుష్ఠరోగులు కానీ, వ్యాధి కలిగిన వారిని, అనేక మంది పాపుల్ని కానీ, చాలా మందిని ఆయన పెట్టే ఫుడ్ కూడా ఆయన పెట్టింది తిన్నారు. కానీ ఆయనకు విరోధంగా మాట. ఈ రోజు మనం అనుకుంటా నేను పెట్టిందా తిన్నారా బాబు, మళ్ళీ వచ్చి నా మీదే మాడతాను అనుకున్నాం. కానీ మరి యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాడండి? యేసు ప్రభు తిన్నాడా? ఆయన తినలేగా. పెట్టింది ఎవరికి? ప్రజలకే పెట్టాడు. మరి తిన్నవాళ్ళే కదా ఆ రోజు శిక్ష ఏమన్నది? కొత్త వాళ్ళు ఎవరున్నారు అక్కడ? 350 మంది ఉన్నారు. వాళ్ళు వేసిన మేకులు కాదండి, ఆ రోజు చేసిన శిలలు. మేకు ఇంతే ఉంటుంది, శిల ఇంత ఉంటుంది. ఎందుకంటే దిగాలి కాబట్టి. మనం ఈ రోజు అనుకుంటాం మేకులు అని మాడతాం, మేకులు ఇంతే ఉంటాయి. అవి గోడ కుట్టిన దిగవు కొన్నిసార్లు. అటువంటి చేతుల్లో దిగాలంటే మేకులు సరిపోవు, ఆయన కొట్టిన శిలలు. అయితే దేవునికి అంత హింసించబడినప్పుడు కూడా, ఆయన వెళ్ళినప్పుడు కూడా పిలాతు పిలిచినప్పుడు, ఇదిగో నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడు, నాకు ఏదైనా చెప్పు, నేను విడిపిస్తాను అన్నప్పుడు, ఇది నువ్వు అనుకుంటే సరిపోదు, తండ్రి చిత్తం ఉంది గారు కాబట్టి నువ్వు ఇలా చేయగలుగుతున్నావు, అది నీకు దేవుడు ఇచ్చాడు అంతే తప్పించి నీ అందరికీ నేనే పిలిస్తే కనుక దేవుడు ఎన్ని సైన్యాన్ని పంపిస్తారో తెలుసు విడిపించడానికి అని మాట్లాడాడు దేవుడు. ఆయన ఏంటంటే దేవుని విషయంలో సమస్తమును చేసి ఆయన యొక్క రాజ్య సువార్తను చేశాడు. ఎందుకు? ఈరోజు సువార్త ఏంటి? ఆయన పుట్టుక, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఈ 3 కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క సువార్త. ఈరోజు ఆయన అన్ని సమస్తం చేసి వెళ్ళాడే. ఆయన మనకు అప్పచెప్పిన పని ఏంటంటే ఆయన యొక్క సువార్తని మనం కూడా అనేక మందికి ప్రచురం చేయాలి. దేవుని పని అంటే వేరేదేం లేదండి, వేరేదేం లేదు.
ఒక సేవకుడు ఏమన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలా మంది సేవకుల్లో కూడా చాలా మంది చేసే పని ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇది రియల్గా జరిగింది. ఒక దిక్కున ఏం చేసి స్వామి గారు తెలుసుగా, మనం వచ్చారు ఇక్కడ మీటింగ్కి. స్వామి గారు బాగా ఒక కొండల ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే, పొద్దున్న అక్కడ టాయిలెట్స్కి వెళ్తే టాయిలెట్స్ ఉండవు. వాళ్ళు బహిరంగ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే బాత్రూమ్ చేసుకోవాలి. అయితే ఆ టైంలో ఏమైందంటే, స్వామి గారిని అక్కడ దగ్గరున్న పాస్టర్ అన్నారంటండి, స్వామి గారు కొంచెం 5 గంటలకే మీరు లేదు, ఇప్పుడు వచ్చేది సార్ మనం వెళ్ళిపోయి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేద్దాం మనము అని చెప్పేసి అన్నాడంట. అదేంటంటే మాకు బాత్రూంలో తెలిసింది కదండి అంటే, సార్ రండి అని చెప్తే, మరి మనం కడుక్కోవడానికి ఏమి లేదంటే మీరేం కంగారు పడకండి మీరు రండి అని చెప్పేసి అన్నాడంట. అన్న తర్వాత ఆయన చేసేది ఏమన్నా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నడుస్తూ ఉండగా ఒక అబ్బాయి 2 చెప్పులు పట్టుకుని వస్తాడంట, ఇలా వెనకాల పట్టుకుని. ఇదేంటంటే ఈ 2 చెప్పులు పట్టుకెళ్తున్నాడు ఏంటని అని అడిగితే, ఆయన మనకేనండి అన్నాడంట. ఎందుకు మనకేనంటే, ఈయన అన్నాడంట, స్వామి గారు మీరు చేసిన పని పాస్టర్ గారు అన్నాడంట, పాస్టర్ గారు మీరు చాలా ఉన్నారు, ఏంటండి ఈ పిల్లడు చేసే పని అంటే తర్ఫీజ్ చేస్తున్నారండి అన్నాడంట. ఇదేంటంటే బాత్రూమ్కి 2 చెప్పులు పట్టుకొని తర్ఫీదు ఎలా అవుతుంది, బాగుంది మీ తర్ఫీదు, ఓ పని చేద్దాం, ఈడు సమయం వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఈడు మీకులో పాస్టర్ అయ్యే సమయానికి ఏం చేద్దాం అంటే కడిగించేసుకుంటాడంట అన్నాడంట. మనకే చెవులు పట్టుకుంటున్నాడు అంటే, దేవుని విషయంలో వాడుకోవడం అని అంటే, తర్ఫీదు పొందడం అని అంటే, దేవుని యొక్క సువార్తను ఎలా చెప్పాలో, దేవుని గురించి తెలుసుకొని ఎదరు వాళ్ళకి బైబిల్ గురించి ఎలా వివరించాలో, పరిచర్యలు ఎలా ఉండాలో, దేవుడు మన కోసం ఏం చేశాడో, బైబిల్ ఏం చెప్తుందో, వాక్యం మనకు ఎలా వర్తిస్తుందో ఆ రీతిగా వాళ్ళని తర్ఫీదు చేయాలి. మనం చేసే క్రియ కానీ, మనం చేసే పని కానీ, ఒకడు తిన్నను పానం పుచ్చుకున్నది దేవునికి మహిమార్థంగా ఉండాలి. మనం తినే తిండి కూడా. ఇదన్నీ మనం మానేసి మనం ఏదో చేస్తున్నాం మనకి, ఏదో తర్ఫీదు చేస్తున్నాం మనకి, దేవుడు మనకి ఏదో పని చెప్పాడని చెప్పేసి అని ఏం చేస్తాం. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2:20 చూడండి ఒకసారి. మనం చేసే పని ఏంటంటే, అందరూ తమ సొంత కార్యములని తమ సొంత కార్యములే చూచుకుందరు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈరోజు కూడా మనం వస్తాం కానీ దేవుని మాటలు మనం పట్టించుకోం. ఇక్కడ ఉంటాం, కాసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోయిందంటే మనం మటన్ వండుకున్నామా, లేకపోతే కనుక మన బిల్డింగ్ కట్టుకుంటున్నామా, మన ఉద్యోగం అన్నీ చూసుకుంటాం. అన్నీ కూడా మన సొంత కార్యాలే. ఇందులో దేవుని కార్యం ఒక్కటి కూడా ఉండదు. ఇది ఒక్కటి కూడా ఉండదు. దేవుడి కార్యం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆయన వదిలి వెళ్ళినా, ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఆయన రాజు సువార్తని ప్రతి ఒక్కరికి బూదిగంధం వరకు, మనతో పాటు కాదు ఎవరి చర్చ రాలేదో వాళ్ళు కూడా ఆయన యొక్క సువార్తని మనం కంపల్సరీ తెలియజేయాలి. ఈ చిన్నమాట దీవించను కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగాక. 6 మాటలు దేవుని కృప ద్వారా అందరూ ధ్యానం చేశాము. చివరి మాట, 7వ మాట, సహోదరుడు అభిమన్యు వచ్చి వివరిస్తున్న ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ దినము శుభ శుక్రవారం కనుక మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం నుంచి మన యేసు ప్రభు వారు మాట్లాడిన 7వ మాట నాకు ఇచ్చినారు. దాన్ని వివరిస్తాను. సమయం తక్కువ కనుక పనులను ముగిచేస్తాను. ప్రార్థన కూడా ఉన్న తర్వాత పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, మన యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నారు. తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నారు. అలాగంటేనే కానీ దేవుని ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళదండి, అనకపోయినా వెళ్తుంది. అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఆయన ఆత్మలకు తండ్రి దేవుడు. ఎవరండి? ఆత్మలకు తండ్రి దేవుడు. ఆత్మలకు తండ్రి దేవుడు కనుక ఆయన పరలోకపు తండ్రి మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. తర్వాత ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 1.
ప్రియులారా ప్రియులారా మనకి ఈ వాగ్దానం ఉన్నది మనకి ఈ వాగ్దానం ఉన్నది గనుక గనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధాత్మను సంపూర్తి చేసి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. మనం పవిత్రంగా చేసుకోవడానికి మన ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, ఆత్మలో కల్మషం లేనివాడు ధన్యుడు. మనం చనిపోయే సమయంలో దేవునితో మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, తండ్రి నా చేతిని ఈ ఆత్మకు అప్పగించుకొనిచున్నాను. అలా మన ప్రతి ఒక్కరు కూడా దేవునిలో అలా ఉండి నడవాలని, అలాగే మనం మరణించే టైంలో కూడా మనం పలకవలసిన ప్రతి మాట కూడా అదే విధంగా తండ్రి నా చేతిని ఆత్మకు అప్పగించుకున్నానికి మనం మాట్లాడి, నేను ఈ లోకం నుండి విడిచొస్తున్నాను తండ్రి, ఇక్కడ ఈ లోకంలో నాకు ఏది శాశ్వతం కాదు ప్రభువా, తండ్రి నీ సన్నిధిలో నేను గడుపుటకు నేను వచ్చినాను తండ్రి, నన్ను అంగీకరించు ప్రభువా. తండ్రి ఇదిగోనైనా నీకు ఇష్టడుగా ఉన్నాను, నీ సేవలో బలపడుతున్నాను ప్రభువా, నీ మార్గంలో మేము నడుచుంటున్నాం, నమ్మకంగా ఉంటున్నామని మనమందరం కలిసి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని ప్రతి ఒక్కరూ కూడా మనకు దేవుని చెప్పవలసిన విషయం ఇదండి. అదే రీతిగా ప్రభువా మేము అందరం కూడా హల్లెలూయా మనం ప్రతి ఒక్కరు కూడా దేవునితో చెప్పవలసిన ఈ విషయం అని నేను మీ అందరికీ చెప్తున్నాను. సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉందామని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కొన్ని మూసుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రభు తండ్రి ఇదిగోనైనా అంతవరకు ప్రభు తండ్రి ఇదిగోనైనా నీ మందిరం వచ్చి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఈ దినం ప్రభా ఇదిగోనైనా నీ పలికిన 7 మాటల గురించి ప్రభు ఎంతవరకు మేము వివరించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో నీ మాటల గురించి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించిన ప్రభు దీవించి ఆశ్రయించిన ప్రభు అలాగే ఇదిగోనైనా ఈ దినం ప్రభా నీ మందిరం వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించింది. అలాగే ప్రభు ఇదిగోనైనా మేము ప్రతి ఇదిగోనైనా ఈ లోకం నుండి విడిచే టైంలో ప్రభా మేమందరము కూడా ప్రభా తండ్రి ఆత్మని చేతికి అప్పించుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా అంగీకరించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు ముఖ్యంగా ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించిన ప్రభా వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. అలా ప్రభు వారికి కావాల్సిన ప్రతి అవసరం తీసిన కుటుంబాన్ని దీవించిన ప్రభా. అలాగే ప్రభు ఈ దినం ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయి ప్రభా ఆరాధన చుట్టూ మీరు ఉంచిన ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించింది. అలా ప్రభావం తిరిగి మా గృహాలు వెళ్తుండగా ప్రభా మా ప్రయాణంలో తోడు సహాయం ఉన్న ప్రభావ మాకు ఏ అపాయం కీడు కలుగుకుండా ప్రభా అలాగే దినమంతా మాకు సహాయం ఉండి మళ్ళీ తిరిగి మేము నిన్ను ఆరాధించి స్తుతించి భాగ్యము ఉన్నంత వరకు మా తోడు సహాయం ఉండి నడిపించమని మా రక్షకుడైన మోచగా యేసుక్రీస్తు వారిని ప్రార్థించి బ్రహ్మ వేడుకుంటున్నాం తండ్రి. గమనించండి, ఈరోజు ప్రభు మిమ్మలను మనలను నిలబెట్టి వాడుకుంటున్నారు. హల్లెలూయా. రాబోయేటువంటి దినాల్లో మీ అందరికీ కూడా మరి ప్రభు ఇంకా ఎక్కువైనటువంటి అవకాశాన్ని మరి శుక్రవారం దినాన్ని మనమందరికీ ప్రభు దయచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా వాక్యంలో బలపడాలని, వాక్యాన్ని మీరు అందరూ నేర్చుకోవాలని ప్రేమతో మిమ్మల్ని అందరూ కోరుతుంటున్నాను. ఈ సమయంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ప్రభు మనలో దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు మాదిరి పోయారు. మనకు ఇచ్చినటువంటి మాదిరిని మనం అనుసరిస్తూ ప్రభు యొక్క అడుగు చోట్ల మనం నడుచుకోవాలి. ఎప్పుడు కూడా ఈ గుడ్ ఫ్రైడేకి నా సొంత అనుభవం ఏంటంటే, రక్షింపబడిన నాటి నుంచి నాకున్నటువంటి సొంత అనుభవం ఏంటంటే, యేసు ప్రభు వారిని ఇందాక సోదరులు చెప్పారు, అనేక వీడియోల్లో మనం చూస్తుంటాం. ఏ విధంగా చిత్రహింసలు చేశారు, ఏ విధంగా కొరడా డబ్బులు కొట్టారు, ఏ విధంగా త్రిప్పారు, ఉమ్మారు, గుద్దారు, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అక్కడ యేసు ప్రభు వారి స్థానంలో నన్ను నేను ఎప్పుడు ఊహించుకుంటుంటాను. యేసు ప్రభు వారి స్థానంలో నన్ను నేను ఎప్పుడు పెట్టుకుని నేను ఊహించుకుంటుంటాను. ప్రభువా, ఆ స్థానంలో ఉండవలసింది నేను కదా, ఆ శిక్ష పొందవలసింది నేను కదా, ఆ మరణం పొందవలసింది నేను కదా, నా పక్షంగా నా కొరకు నువ్వు బలి అయిపోయావు కదా అని చెప్పేసి ఆ సన్నివేశం ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు కనపడుతుంటుంది. దాన్ని బట్టి ప్రభు కొరకు పరిగెడుతుంటున్నాం, దాని పరిచయంలో ముందుకు వెళ్తున్నాం. దాన్ని బట్టి ఆ యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మనుషులను మమ్మలను అన్న మనుషులు మమ్మల్ని ఉమ్మవేసిన, మమ్మల్ని ద్వేషించిన, మమ్మలను
చిన్న చూపు చూసి వెలివేసిన ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు ప్రార్థన చేయడానికి ప్రభు కృప దయచేస్తున్నారు. ఇదిగో సోదరులు చెప్పిన రీతిగా ప్రతి మాట మన జీవితంలో మనం అనుభవించుకుంటూ, ప్రతి మాటను ప్రభు చెప్పిన ప్రతి మాటను మనం ధ్యానం చేస్తూ తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారు. యేసు ప్రభు అదే విధంగా అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను, బలి నీ అర్పణ కోలదు కానీ నాకు ఒక శరీరాన్ని నీకు ఇచ్చావు, ఆ యొక్క శరీరంలో నీకు చిత్తం నెరవేర్చాలని నేను ఈ భూమి మీద ఉన్నాను ప్రభు, నీ చిత్తాన్ని నెరవేరుస్తానని ఇప్పుడు కూడా ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తుంటాను. ఈ ఉదయం కలిసిన పిల్లరా, ఈ శుభ శుక్రవారం దినాన్ని ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించి ఉంటున్నాడు, నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిపోయి ఉంటున్నాడు. ఆ యొక్క బలిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇది ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ ప్రభువుకి మనం కృతజ్ఞత తెలియజేసే వారికి ఉండాలి. ప్రభు పట్ల మనము ఆ కృతజ్ఞత భావంతో ప్రభుకి ఎప్పుడు మనం మొరపెట్టే వారికి ఉండాలి. అప్పుడే ఆయన యొక్క స్వభావాన్ని, అప్పుడే ఆయన యొక్క ప్రేమను, అప్పుడే ఆయన యొక్క లక్షణాలను మనకి కలిగిన వారికి ఈ భూమి మీద జీవించడానికి మనకు సహాయపడుతుంది. హృదయకాల ప్రార్థన చేసుకుందాం. ఈ చెప్పని మాటలన్నీ కూడా ప్రభు మన వెనుకలో దీవించును గాక. మరి రాబోయేటువంటి దినాల్లో ప్రభు మరి యొక్క సంఘమును విస్తరింపు చేయలాగిన మీరందరూ మీ యొక్క అనుదిన ప్రార్థన చేయాలని, అనేకులను ప్రభు మీరు నడిపించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు నాయన. అవును ప్రభువా, నా కోసమే నువ్వు బలి అయిపోయావు నాయన, నా కోసమే నీ యొక్క రక్తమును కార్చావయ్యా, నా కోసమే ఆ యొక్క నాయన మరణమును, వేదనను, నాయన అవమానమును, నిందలు మధ్య సిగ్గును నువ్వు భరించావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా నీ సన్నిధికి వచ్చి అబ్బా మా పాపములను క్షమించని నేను విశ్వాసం నుంచి అడుగుతున్నాం నాయన. మమ్మల్ని కనికరించండి, మా కొరకు మా బిడ్డల కొరకు నీ సందులో రొమ్ము కొట్టుకుంటున్నాం, మమ్మల్ని కనికరించండి అయ్యా. నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, మమ్మల్ని మీరు కనికరించండి అయ్యా. నీకు వందనాలు. ఇదిగో తను ధ్యానించబడినటువంటి 7 మాటలు మా ప్రభా మా జీవితంలో మేము నెమరు వేసుకుంటూ నీ చిత్తానుసారంగా నడుచుకోవడం మాకు సహాయం కూడా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. శుభ శుక్రవారం దినము వీరి జీవితంలో గొప్ప నెమ్మదిని, శాంతిని, సమాధానమును, దీవెనను, క్షమాపణను, నాయన గొప్ప కృపను దయచేసి మా ప్రభా నీ ఆత్మచేత నింపి నడిపించి మహిమ పొందమని సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావానికి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థనలన్నీ, ఈ మనవులన్నీ అడిగి వెళ్ళి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును, మన కుటుంబములకును, సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.